నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీకి సిద్ధమైంది. ఆగస్టు 15 నాటికి ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రకటించాడు. దానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీకి మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ చేయనున్నట్లు వెల్లడించింది. రుణమాఫీ స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుందని తెలిపింది. 12/12/2018 నుంచి 9/12/2023 మధ్య తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని ఆహార భద్రత కార్డు అంటే రేషన్ కార్డ్ ప్రామాణికంగా రైతు రుణమాఫీకి ఉంటుందని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. రుణమాఫీ అమలుకు ప్రతి బ్యాంకుకు ఒక నోడల్ అధికారిని నియమించి రైతు రుణమాఫీ పేర్లను సెలెక్ట్ చేయనున్నారు. రేషన్ కార్డు లేని వాళ్ళని ఆధార్ కార్డు ద్వారా కుటుంబాన్ని గుర్తించడం జరుగుతుందని ప్రభుత్వం పేర్కొంది. గత ప్రభుత్వంలో చేసిన రుణమాఫీ విషయానికి వస్తే ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మడి రాష్ట్రంలో పడిన రైతుల రుణభారాన్ని తొలగించడం కోసం వ్యవసాయ సుస్థిర కోసం కేసీఆర్ 2 విడతల రుణమాఫీ ప్రక్రియ శ్రీకారం చుట్టారు. రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ పథకాలకు కేసీఆర్ సర్కార్ శ్రీకారం చుట్టింది. మొదటి విడతలో 35.35 లక్షల మంది రైతులకు 16,144.10 కోట్ల రుణమాఫీ చేశారు. రెండో విడతలో 22,98,039 రైతులకు 13,051 కోట్ల రుణమాఫీ చేశారు. ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం అసలు రైతులకు రుణాలే మాఫీ చేయలేనట్లు రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేశాడు. తాము అధికారంలోకి వస్తే ఇలా ఎన్నికలు అయిపోగానే అలా డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలో ఉన్న 69 లక్షల పైచిలుక ఉన్న తెలంగాణ రైతాంగంలో ఆశలు రేపింది. అందరి రుణాలను మాఫీ చేస్తామని ఆ రోజు బహిరంగంగా చెప్పారు. ఈ రోజు కొందరికే పరిమితం చేసేందుకు మార్గదర్శకాలు తీసుకొచ్చారు. ఈ రోజుల్లో 5 ఎకరాల వ్యవసాయదారుడు 30,000 జీతం చేసే ఉద్యోగి కూడా ట్యాక్స్ పరిధిలోకి వస్తున్నాడు. రేషన్ కార్డ్, పీఎం డేటా వంటి తోకా తొండాలు పెట్టి కొందరిని రుణమాఫీకి పరిమితం చేస్తున్నారు. రుణమాఫీ చేశామన్న ప్రచారం చేసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నాలు తప్ప రైతాంగం బాగుండాలి, వ్యవసాయం బాగుండాలి అన్న సంకల్పం ఈ ప్రభుత్వానికే లేదు. అసలు రాష్ట్రంలో 2 లక్షల రుణం పొందిన రైతులు ఎంతమంది ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి. పీఎం కిసాన్ డేటాను మార్గదర్శకంగా తీసుకుంటామని ఎన్నికల ప్రచారంలో చెప్పలేదు. అసలు దానికి సంబంధించిన షరతులే లోపాయబుష్టమైనవి. రుణమాఫీకి పీఎం కిసాన్ డేటాను అనుసరించడం అంటే రుణమాఫీ లక్ష్యాన్ని గండికొట్టడం, రైతాంగాన్ని వంచడమే. హామీలు ఇచ్చినప్పుడు లేని ఆంక్షలు అమలు చేసేటప్పుడు ఎందుకు? మరి ఈ ఆంక్షలు విధించడానికి ఈ 7 నెలల సమయం ఎందుకు తీసుకున్నట్లు? నాడు పరిగెత్తి రుణాలు తీసుకోండి, వెంటనే రుణమాఫీ చేస్తామని రైతులను పరుగులు పెట్టించి నేడు చావు కబురు చల్లగా చెప్తున్నారు. రేషన్ కార్డు ప్రామాణికం కాదని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రకటించాడు. సరిగ్గా 4 రోజులు తిరగక ముందే నాలుక మడత పెట్టేశాడు.